హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన నాన్న ముత్యాలు. ఇప్పుడు నేను టమాటా అండ్ బ్రింజలు పిక్కిల్ ఒకటి రెడీ చేశానండి. సో ఇది దోసెస్ అండ్ రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చి డ్రమ్ స్టిక్ ములక్కాయ అండ్ బాటిల్ గడ్డు సొరకాయతో ఒక కర్రీ చేశాను. సో రెండు కొంచెం డిఫరెంట్గానే ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం బ్రింజల్ అండ్ టమాటా పిక్కిల్లో చూద్దాము. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఒక కడాయి పెట్టుకున్నాను. ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మనం పచ్చిమిర్చి యాడ్ చేసుకుందామండి. ఒక 10 పచ్చిమిర్చి వరకు యాడ్ చేసుకున్నాను. సో లైట్గా అవి ఫ్రై అయితే సరిపోతుంది. సిమ్ ఆర్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. మనకి పచ్చిమిర్చి ఫ్రై అయినాయండి. మిక్సీ జార్లో తీసుకున్నా. అండ్ బ్రింజలు రౌండ్గా కట్ చేసుకున్నానండి. అవి కూడా మీడియం ఆర్ సిమ్లో ఉంచి ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఫ్రై అయిపోయినండి. నేను ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ టమాటోస్ 1 కప్ వరకు తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నానండి, 1 స్పూను. సో లిడ్ పెట్టేసుకున్నా. టమాటోస్ కూడా ఫ్రై అయిపోవచ్చుని. ఆయిల్ అనేది పైకి తేలుతుంది. నేను మిక్సీ జార్లో తీసుకున్నాను టమాటోస్. సో గార్లిక్ అండ్ చింతపండు, జీలకర్ర అండ్ క్రిస్టల్ సాల్ట్, గల్లుప్పు అంటారు కదా, అది టేస్ట్ సరిపడా యాడ్ చేసుకోవాలండి. సో మిక్సీ పట్టుకుందామండి ఇప్పుడు. సో పికిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఒక సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇది రైస్ అండ్ దోశ అండ్ ఇడ్లీ టిఫిన్స్లోకి బాగా యూజ్ అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో నెక్స్ట్ రెసిపీ ఏంటో చూద్దాం మనం. డ్రమ్ స్టిక్ అండ్ బాటిల్ గడ్ కర్రీ అన్నాను కదా, విత్ మిల్క్తో యాడ్ చేసుకున్నానండి. కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇది చపాతీస్ అండ్ రోటీస్, రైస్లో కూడా అన్నిట్లోకి యూజ్ అవుతుందండి ఈ రెసిపీ అనేది. బాగా కుదిరింది రెసిపీ. సో ప్రాసెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ మనం. సో ఒక కడాయి పెట్టుకున్నాను. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఎండుమిర్చి, పోపు దినుసులు ఫ్రై చేసుకుంటున్నానండి. నెక్స్ట్ సో పోపు దినుసులు అనేవి ఫ్రై అయ్యాక మనం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ ఒక 1/2 కప్ వరకు యాడ్ చేసుకున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో ఉంచి. సో డ్రమ్ స్టిక్స్ ములక్కాయలు అనేవి ఒక 10 పీసెస్ వరకు నేను యాడ్ చేసుకున్నానండి. డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకున్నా. అండ్ ఒక 1/2 స్పూను చిన్న స్పూన్తో సాల్ట్ అండ్ పసుపు కొంచెం యాడ్ చేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. లిడ్ పెట్టేసుకుందాం మిక్స్ చేసుకొని. సో ఒక 1 మినిట్ ఫ్రై అయ్యాక బాటిల్ గార్డ్ సొరకాయ ఉంది కదండి, అవి స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నా. అది ఒక 300 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. సో ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి కర్రీ అనేది వెంటనే అయిపోతుంది. సో ఒక 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి, కుక్ చేసుకోవాలి మనం రెసిపీ అనేది. సో ములక్కాయలో మనకి వైటమిన్స్ వచ్చి B అండ్ B12 ఉంటాయి. అండ్ డైజెషన్కి చాలా మంచిది. సో ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక చిల్లీ పౌడర్ ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి. చిల్లీ అనేది నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా, ఎందుకంటే లాస్ట్లో మనం మిల్క్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి కాబట్టి మనకి చిల్లీ అనేది సరిపోతుంది. సో ఒక 1 మినిట్ కుక్ చేసుకుందాము. ఆయిల్ పైకి తేలుతుంది. సో ఒక చిన్న కప్తో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ అనేది, పచ్చివేనండి, మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లో ఉంచి లిడ్ పెట్టేసుకుందాము.
సో ఈ బాటిల్ గార్డ్లో మనకి వైటమిన్స్ సి వైటమిన్ అనేది ఉంటుంది, జింక్, ఐరన్ అండ్ వాటర్ కంటెంట్ బాగా ఉంటుందండి. 96% ఈ బాటిల్ గార్డ్లో ఉంటాయి. అండ్ క్యాలరీస్ కూడా మంచిగా 15% వరకు ఉంటుందండి. సో మనకి రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. ఒక 1 minute ఫ్రై చేసుకుంటే రెసిపీ అనేది కుక్ అయిపోయినట్టే. సో ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను రెసిపీని. ఓకే ఫ్రెండ్స్, రెసిపీ అనేది రెడీ అయిపోయింది. సో ఇది రైస్ అండ్ రోటీ, చపాతి అన్నిటిలోకి యూజ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా నాన్న ముచ్చాడు.